सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। సద్గురు సాయినాథుని యొక్క అనుగ్రహం, ఆచార్య కిరణ్ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో బుద్ధ ధ్యాన హృదయంలోని అంశాలని మాస్టర్ గారు వివరించిన ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క పదము, ప్రతి ఒక్క అక్షరంలో కూడా ఆయన మనకు అందించిన సమగ్రమైన విషయాన్ని మనం పరిమితి మేరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అనేది ఒకంత మనం ఆలోచించుకుంటూ రావాలి. ప్రతి సత్సంగం ఇప్పుడు కూడా 3 పూటలా తింటూ శరీరాన్ని సుఖపెడుతూ, ఒళ్ళు పెంచుకుంటూ ఒళ్ళు వంచకుండా కాలం గడిపే మనకి సృజనాత్మకమైన విభిన్నమైన ఆలోచనలు రమ్మన్నా కూడా రాదు. ఇక్కడ మాస్టర్ గారు సృజనాత్మకమైన విభిన్నమైన ఆలోచనలు తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. లేకపోతే ఎక్కడ ఉంటామంటే ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ ఉంటాం. ఏమి నేర్చుకోకుండా, ఏమీ సాధించకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలా ఉండిపోవచ్చు. మన మనిషిగా పుట్టినవాడు తన ధర్మం తాను నెరవేర్చాలంటే తప్పకుండా సవాళ్ళను స్వీకరించాలి. ఇక్కడ సవాళ్ళు అంటే ఏమిటి సవాళ్ళు చేసుకోవాలి? మనం జీవితమే ఒక పోరాటం అనే భావనతో ఉండాలి. జీవితం ఒక యుద్ధ భూమి అనే భావన కలిగి ఉండాలి. అందులో మనం గెలువాలని విశ్వాసంతో ముందుకు అడుగు వేయాలి. అప్పుడే జీవితం ఒక సార్థకత ఏర్పడుతుంది. అందుకని పరిణితి మేరకు అంటున్నాం. యుద్ధ రంగంలో ప్రవేశించాలంటే ముందుగా విలువిద్య కావచ్చు, కట్ల యుద్ధం కావచ్చు, మల్ల యుద్ధం కావచ్చు, నిరంతరం వారి వారి పరిణితి మేరకు అభ్యాసం చేసుకుంటూ యుద్ధ భూమిలో అడుగుపెట్టినట్టుగానే మన జీవితం అనే పోరాటంలో, మన జీవితం అనే యుద్ధ భూమిలో నిరంతరము సాధన ప్రక్రియతో మన ఆలోచనల్ని ఎలా ఉండాలి? సృజనాత్మకంగా, కొత్త విధంగా, ఉత్సాహం కలిగించే విధంగా అలా ఉంచుకోవాలి. గత వారం మనం ఈ సాధన అభ్యాసంలో, జీవితాన్ని సార్థకం చేసుకోవడంలో, ఒక లక్ష్యం ఏర్పరచుకోవడంలో, దానికి బుద్ధుడు చెప్పిన విధానంలో కాయానుపశ్చనము లేక శరీర ధ్యానము అనే గురించి వివరించుకున్నాం. ఆ శరీర ధ్యానంలో శ్వాసన గురించి స్మృతి అంటే ఏమిటి? నిరంతరము గుర్తించుకోవడము, నిరంతరము స్మరించుకుంటూ ఉండడము. దీన్ని శ్వాసన గురించి అని గత వారం వివరించుకున్నాం. అంటే శ్వాసన గురించే కాదు, అంటే పలు విధాల భంగిమలు ఉంటాయి, 10 విధాల మార్గాలు ఉంటాయి. అన్ని మార్గాలని మనం సమన్వయం చేసుకుంటూ జీవితంలో అడుగుపెట్టగలగాలి. అందుకోసంగా మాస్టర్ గారు ఈ బుద్ధ ధ్యాన హృదయం గ్రంథాన్ని మనకు అందించారు. ఇక్కడ శ్వాసన గురించి స్మృతి అయింది. ఇప్పుడేముంటున్నాడు? భంగిమల గురించి స్మృతి, శుద్ధమైన అవగాహన. ఈ రెండు అంటే ఈ కాయానుపశ్చనంలో 6 భాగాలుగా చేశాడండి. 6 భాగాల్లో ఒకటి శరీరంతో స్మృతి అయితే, ఇప్పుడు 2వది 3వది భంగిమల స్మృతి, శుద్ధమైన అవగాహన. ఇక్కడ భంగిమ అంటే ఏమని అనుకుంటున్నాం? భంగిమ అంటే ఏదో ఏదో కూర్చోవడము, అనే మనకి భావన, అంటే మన పరిణితి అదే.
మన పరిధిని పెంచుకోవాలి. పెంచుకోకపోతే ఏమవుతుంది? ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటాం. సార్థకత ఏముంటుంది? అందుకని ప్రతి ఒక్క పదానికి మాస్టర్ గారు ఇక్కడ వివరణ చెప్తున్నాడండి. అంటే భంగిమ అంటే ఒకే వ్యక్తి తన శరీరాన్ని ఏ విధంగా పట్టుకుంటాడో, ఏ విధంగా ఉంచుకుంటాడో అనే దాన్ని భంగిమ అని సూచిస్తుంది. అంటే ఎలా నువ్వు శరీరాన్ని నిలబెడతావో, కూర్చుంటావో, పరిగెడతావో అనే విధానం. అది ఎట్లా ఉంటుందంటే నిలబడినప్పుడు, కదులుతున్నప్పుడు, కూర్చున్నప్పుడు శరీరం యొక్క స్థానాన్ని సూచిస్తుంది. అంటే నిలబడుతున్నాం, కూర్చున్నాం, కదులుతున్నాం. కదులున్నప్పుడు పొజిషన్ ఉంటుంది కదండి. ఆ పొజిషన్, ఈ పొజిషన్లో ఇలా కూర్చున్నాడు కాబట్టి కూర్చుని వింటున్నాడు కాబట్టి అని కూర్చునే విధానం ఒక పొజిషన్ తెలియజేస్తుంది. వినడానికి కూర్చోవాలి. అలాగే మనం తాదాత్మ్యం అనుకోండి, శరీరం కదులుతూ ఉంటుంది. కదులుతున్నప్పుడు ఇతను తాదాత్మ్యం చెందుతున్నాడు. అలాగే నిలబడి ఉన్నాడు అనుకోండి, ఏదో పని కోసం నిలబడి ఉన్నాడు అని ఒక భంగిమ సూచిస్తుంది కానీ, అంటే శరీరం యొక్క స్థానాన్ని సూచిస్తుంది కానీ దానిని భంగిమ. ఆ భంగిమలో కూడా చూడండి, మంచిగా కూర్చోవడము, లేకపోతే మంచిగా కదలడము, మంచిగా నిలబడము చేసుకుంటాం. భంగిమను నిలవ చేసుకున్నాం. మంచిగా నిలబడినప్పుడు, మంచిగా కూర్చున్నప్పుడు, మంచిగా కదులుతున్నప్పుడు. ఇప్పుడు మంచిగా నిలబడినాము, లేదా కూర్చున్నాము, కదులుతున్నాము, అప్పుడేముంటుంది? మన కండరాలు, ఎముకలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఏది? మంచిగా కూర్చుని, మంచిగా నిలబడి, మంచిగా కదులుతున్నప్పుడు అండి. ఏమి మంచిగానే కదులుతున్నాం కదా అంటాం. పని చేసేటప్పుడు పని మీద ధ్యాసతో భంగిమల పట్ల శ్రద్ధ ఉండదు. అంటే శరీరము ఎలా ఉంచుకోవాలి దాని పట్ల శ్రద్ధ ఉండదు. అదే బాబా చేసేది చూడండి. బాబా ముఖం నాజుగ్గా కడుక్కునేవాడు అని పదం రాస్తారండి మాస్టర్ గారు. నాజూకేంటి? మా మొహం కడుక్కుని నాజూకేంటి అంటే అండి, గబగబా కడుక్కుంటున్నాం. అప్పుడేమవుతుంది? చూసేవాడు, వీడు పని తొందర ఏదో ఉన్నాడు, వేరే ధ్యాసలో ఉన్నాడు, అందుకని శుభ్రంగా వాడు కడుక్కోలేదు, అంటే శుభ్రం చేసుకోలేదు ముఖాన్ని. వేరే ధ్యాసలో ఉండడం వల్ల మనం ముఖం కడుక్కోవడం కావచ్చు, కాళ్ళు కడుక్కోవడం కావచ్చు, దాని మీద ధ్యాస లేకుండా వేరే ఆలోచనలు ఉండడం వల్ల అది శుభ్రపడడం లేదు. మన మనసు కూడా అంతే, మన యొక్క కూర్చునే విధానం కూడా అంతే. చూడండి, ఒక కథను చెప్పేప్పుడు అలా కూర్చుంటూ ఉంటారు. అంటే ఏంటి? ఆ కూర్చునే విధానం చెప్పొచ్చు, వాడు శ్రద్ధగా వింటున్నాడా లేదా అనే సంగతి కూడా. వాడు కళ్ళు చెప్తున్నాడు అనమాట, ఏదో ఆలోచిస్తున్నాడు, వీడు వినడం లేదు, ఏదో ఆలోచిస్తున్నాడు తెలుస్తుంది అనమాట అక్కడ. అంటే వాడు నిరంతరం మనం ఏ పని కోసం వచ్చామో ఆ పని కోసం గుర్తుంచుకున్నప్పుడు శరీర భంగిమ కూడా దానికి తగిన విధంగానే కంఫర్ట్ గా కూర్చుంటాడు. అంటే కూర్చునే విధానం కూడా చెప్తున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. అంటే బుద్ధుడు చెప్పిన దానిని మనకి ఇక్కడ వివరణ చేస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు కండరాలు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడమే కాదండి, వెన్నుపూస, మెడ, ఇవన్నీ కూడా అలర్ట్గా ఉంటుంది. అలర్ట్గా ఉన్నప్పుడు వెన్ను నొప్పి కానీ, మెడ నొప్పి కానీ వంటి సమస్యలు నివారించడంలో సహాయపడుతుంది. ఏది? భంగిమ స్మృతి అనే దాన్ని చెప్తున్నానండి. స్మృతి అంటే మనం తెచ్చుకుంటున్నాం, జాగ్రత్తగా ఎరుక కలిగి ఉండడము, స్మరించుకుంటూ ఉండడము, లేదా గుర్తించుకుంటూ ఉండడము. అంటే కూర్చునే విధానం వల్లనే మనకు శారీరక ఆరోగ్యం కూడా ఉంటుందండి. ఏది? మంచి భంగిమ, మంచిగా కూర్చున్నప్పుడు, మంచిగా నిలిచినప్పుడు, మంచిగా కదులుతున్నప్పుడు. అలాగే దానికి విరుద్ధం కలిగినాం అనుకోండి, నీకు అనారోగ్య సమస్యలు వస్తాయి కదండి. అనారోగ్య సమస్య వచ్చినప్పుడు నువ్వేం సాధన చేసుకోగలవు, ఏ పని చేయగలవు? అందుకని శరీర భంగిమలప్పుడు కూడా స్థితి కలిగి ఉండు, అంటే నిరంతరం గుర్తించుకుంటూ ఉండు అనే విషయాన్ని ఇక్కడ మాస్టర్ గారు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారండి ఇక్కడ. అంటే దీని పట్ల మనకి ఏం
మనసు ప్రభావితం చేస్తుంది అంటే వీటి ద్వారా, ఈ అలవాట్ల ద్వారా శారీరక పరిస్థితులు బాగుపడుతుంది. దీనికన్నా ముఖ్యంగా మానసిక స్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే కూర్చునే భంగిమలో చెప్తున్నాడు అండి. ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా నిలబడింది, ఏ విధంగా నడవాలి కూడా అండి. నడకలు కూడా పొరపాటు వచ్చినప్పుడు ఏమవుతాం, చూడు కింద పడతాం. తద్వారా ఏమవుతుంది, శరీరానికి ఇబ్బంది కలుగుతుంది, మనసు ఆందోళన పడుతుంది. ఈ శారీరక ఇబ్బంది, మనసు ఆందోళన పడినప్పుడు ప్రశాంతంగా ఉండగలమంటారా? అన్ని విషయాన్ని ఇక్కడ ఆ భంగిమల స్ఫూర్తి గురించి మాస్టర్ గారు ఇంత వివరణగా మనకు అందజేస్తున్నాడు. ఈ వివరణ కూడా మనం పట్టుకోలేకపోతే ఇంకా మనం ఏమి సాధించగలము అనేది ప్రశ్నించుకోవడం. అందుకే నడుస్తున్నప్పుడు, నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు క్షణికమైన శరీర ప్రవర్తనపై గుర్తింపు పెంచడమే నిత్య జీవితంలో సాధనను కొనసాగించడం యొక్క లక్ష్యము. అంటే ఎంత అలర్ట్ గా ఉండమన్నాడు చూడండి. అంటే తదేక ధ్యాసతో ఏ పని చేసినప్పటికీ కూడా మనం త్రికరణ శుద్ధిగా చేయడం అలవర్చుకో. ఇప్పుడు సామాన్యంగా కొంచెం వెళ్తున్నాం అనుకోండి, ఆ వెళ్తున్నప్పుడు మనకి ఆ పని మీద దృష్టినప్పుడు ఈ శరీరం కదలికల గురించి మనం పెద్దగా పట్టించుకో, గుర్తించం కూడా. ఇలా ఈ శరీరం కదలిక మీద సంపూర్ణమైన శృతిని అంటే గుర్తించలేకపోవడం వల్ల ఏమవుతుందంటే, అలా గుర్తించలేకపోవడం వల్ల, గుర్తించలేదని గుర్తించడం వల్ల ఈ భంగిమల స్మృతి కనుక గుర్తుపెట్టుకుంటే కొంతవరకైనా ఉపయోగకరంగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు అంటే మనం బయలుదేరినప్పుడు శరీరం కదలికపైన దృష్టి గుంచుకుంటే అవాంఛనీయ పొరపాటు అనేది జరగకుండా ఉంటుంది. డ్రైవింగ్ కావచ్చు, నడక కావచ్చు, అంటే ఏమిటి, తదేక ధ్యాసతో ఉన్నప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరగవు. ఇప్పుడు యాక్సిడెంట్లు ఎలా జరుగుతున్నాయండి? మానవ తప్పిదం వల్లే యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఆ మానవ తప్పిదాల నుంచి బయటపడాలి. బయటపడాలంటే మన ఆలోచన సరళిని సమగ్రంగా అంటే సంపూర్ణంగా ఏ ధ్యేయం అయితే పెట్టుకున్నామో దాని మీద దృష్టి గుంచగలగాలి. ఒక డ్రైవింగ్ అనే కాదండి, నడకనే కాదండి, మన కుటుంబ విషయంలో కావచ్చు, సమాజం విషయంలో కావచ్చు, ఆలోచన విధానాన్ని ఏ విధంగా మనం సరైన అవగాహనతో ఉంచుకోవాలనే విషయాన్ని ఇక్కడ జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఎంతో ఉంది. అలా చేయకపోతే ఉందంటే నిష్ప్రయోజనము, అపాయకరమైన శరీర కదలికలు జరగకుండా పోతాయి. అంటే అలా నిష్ప్రయోజనం ఉండదు. మన నడకలో కావచ్చు, కూర్చోడంలో కావచ్చు, నిలబడంలో కావచ్చు, నిష్ప్రయోజనము. రెండోది అపాయకరమైన, డేంజరస్ అనేవి లేకుండా జరగకుండా పోతాయి. అంతేకాకుండా అనారోగ్యం భంగ్యం కదా, ఎట్లా కూర్చుంటే ఆరోగ్యమా అనారోగ్యమా? ఇప్పుడు కంప్యూటర్ మీద కూర్చున్నాం అనుకోండి, ఇటారుగా కూర్చొని ఆ కంప్యూటర్ కూర్చున్నాం అనుకోండి, వెన్నుపూస మెడ నొప్పి ఉండవు. అలాగా మన భంగిమలు మనం తెలియకుండా అక్కడ మారిపోతుంటుంది. ఆ మారిపోవడం వల్లనే మనకి మెడ నొప్పులు, వెన్ను నొప్పులు, నడకలో తేడా ఇవి రావడం. మనం కూడా అండి టీవీ చూస్తుంటాం అనుకోండి, భోజనం చేస్తుంటాం అనుకోండి, మన సిట్టింగ్ పొజిషన్ ఎలా ఉంటుంది మనకు గుర్తుండదు. కొందరు పడుకొని టీవీ చూడడము, కొందరు పడుకొని తలకి గడకి చేలు పెడికి ఇలా చూడడము. తద్వారా ఏమవుతుంది అనేది గుర్తించాలండి. శారీరకం
ప్రభావం, శరీరం మీద పడే ప్రభావమే మనసు మీద కూడా ఎక్కువ ప్రభావం పడుతుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి శరీరంపై మనకు చాలా స్వాధీనం, మన అటెన్షన్ లో సడలకుండా చూసుకోగలగాలి. అప్పుడే నియమబద్ధమైన శారీరకము కదలిక ఉంటుంది, నియమబద్ధమైన మనసును సూచిస్తుంది. ఇక్కడ నియమబద్ధమైన, ఏదో నియమబద్ధమైన ఒక పదం నియమంగా ఉండాలి కాబోలు అనే ఆలోచన ఉంటుందండి. ఇక్కడ నియమబద్ధమైన శారీరక కదలిక అన్నాడు అంటే ఏమిటి? ఆరోగ్యకరమైన, ఆందోళన లేనికరమైన జీవనం. ఆరోగ్యకరమైన, ఆందోళన లేని విధమైన ఆనందమైన జీవనం శారీరక కదలికలో ఉంటుంది. ఇంకోటి నియమబద్ధమైన మనసును సూచిస్తున్నాడండి ఇక్కడ. అంటే ఆ మనసు కూడా ఏమిటంటుంది? ఆరోగ్యకరమైన ఉంటుంది, ఆందోళన లేకుండా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుంది, ఆధ్యాత్మిక జ్ఞానోదయ ఉనికిని, జ్ఞానం యొక్క ఉనికిని మనకి కలిగిస్తుంది. అంటే జీవన్ముక్తి ప్రసాదిస్తుంది. అలా ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగే విధంగా మన కార్యకలాపాలు, మన అలవాట్లు ఆ విధంగా మార్పు చెందుతుంది. ఏది నియమబద్ధమైన అనేదానికి అనుకుంటున్నామండి. నియమబద్ధం అంటే ఏదో నియమం పెట్టుకోవడం అనుకుంటున్నాం, దాని వివరణ ఇచ్చుకుంటున్నాం ఇక్కడ. ఎప్పుడైతే ఈ భంగిమలు అంటే నువ్వు కూర్చునే విధానం, మాట్లాడే విధానంలో కూర్చోవడము, నిల్చోవడము మనం ఇంతకు వివరించుకున్నాం కదండి, అవన్నీ కూడా కదలడము, నువ్వు శృతిలో ఎరుకలో గుర్తుంచుకోవడంలో కానీ ఉన్నప్పుడు నీకు శారీరక మానసిక ఆరోగ్యం కూడా అది నీకు ప్రసాదిస్తుంది. తద్వారా ఏమవుతుంది? ఈ భంగిమల పైన దృష్టి ఇప్పుడు కేంద్రీకరిస్తావో ఈ శరీరం నేను కాదని గుర్తింపు కలుగుతుంది. క్రమక్రమంగా ఏమవుతుందంటే తోలబొమ్మ నాట చూసినట్టుగా మన కదలికలకు కూడా ఆ తోలబొమ్మల అనే భావన మనకు కలుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే శరీరం పట్ల తాదాత్మ్యం పొందాం. దేహమే ఆత్మ అనే బుద్ధి కరిగిపోతుంది. అంటే ఎప్పుడైతే ఈ భావాలు కలిగి ఉంటావో శారీర తాదాత్మ్యము అంటే ఈ శరీరంలో మమేకం కావడం అనేది ఉండదు. ఈ శరీరమే ఆత్మ అనే భావన కరిగిపోతుంది. అంటే దేహం అనేది నేను అనే భావన పోతుంది. దేహం నేననే భావన పోయినప్పుడు ఉన్నది ఒకే ఆత్మ అనే భావన కలుగుతుంది. దేహం విడిపోవచ్చు కాక కానీ ఆత్మకి నాశనం ఉండదనే స్ఫురణ నీకు కలుగుతుంది. ఇది ఆధ్యాత్మిక విషయంలో మొట్టమొదటి మెట్టు. ఇది శరీరం సరిగా ఉంచుకోవడమే మొదటి మెట్టు అంటున్నాడండి. మన మీద ఆధ్యాత్మికవేత్తలము, ఆధ్యాత్మిక స్వరం అనే భావన మనకి కలుగుతూ ఉంటుంది. ఆ భ్రాంతి నుంచి బయటలాగుతున్నాడు ఇక్కడ మాస్టర్ గారు. ఆ ఆధ్యాత్మిక లక్ష్యం పైన నువ్వు మనసు కేంద్రీకరించ లేనప్పుడు అప్పుడు ఈ శరీరం పట్ల కదలిక పట్ల నీకు మనసు నిలుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నానండి. అంటే ఎంత జాగ్రత్తగా మనం మెలగాలి అనే విషయం చెబుతూ తద్వారా తన ధర్మాన్ని తాను నెరవేర్చాలని గుర్తు చేస్తూ ఏమి నేర్చుకోకుండా, ఏమి తెలుసుకోకుండా, ఏమి సాధించకుండా ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉండకూడదు మన జీవితం అని స్పృహలోకి తెచ్చుకుంటూ మనం ఎక్కడైతే ఉన్న స్థానం నుంచి ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే కంఫర్ట్ జోన్ అంటారండి. ఆ జోన్ నుంచి బయటపడాలి.
బా ఇవేం మనకి ఇబ్బంది ఏం లేదు, ప్రశాంతంగా ఉన్నాం కదా, ఇంకెందుకంటే దేవుడు ఈ సాధన అంతా ఎందుకండి, ఏదో గుడికి పోతున్నంత అనేది బయటపడాలి. అంటే అందులోనే ఉంటే ఎలా ఉంటావు నువ్వు? ఈ దేహం అనే తాదాత్మ్యంలో, నేననే భావంలో నువ్వు ఎప్పుడూ ఉంటావు. అదేంటి ఇప్పుడు తల్లి గర్భంలో శిశువు సురక్షితంగా ఉంటుంది అనుకుంటే, తల్లి గర్భంలో ఆ శిశువు అలాగే ఉంటే ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. మళ్ళా భూమి మీదకి వచ్చిన తర్వాత, పడిన తర్వాత ఎదుర్కొనే ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. ప్రతి క్షణం లోపల బయట పోరాటాలు సాగుతూనే ఉంటాయి. దాన్ని ఛేదించాలి. అప్పుడే మనకి మన జీవితంలో విజయం చేకూరుతుంది. ఇప్పుడు పాము ఎట్లా అయితే తన కుబుసాన్ని వదిలిపెట్టి కొత్త జీవితం మొదలు పెడుతుందో, గద చూడండి, తన ఏకలు పెరిగేస్తుంది, ముక్కుని టగటకు నేల కొట్టుకుంటుంది, కొత్త ముక్కు వచ్చిన తర్వాత మనకు గాలి ఎగురుతుంది. అట్లా ఉండాలి జీవితం. ఇప్పుడు ఆడ పాము తన భంగిమను మార్చుకుని కుబుసాన్ని వదిలింది, గద్ద కూడా దగ్గర కూడా తన భంగిమను మార్చుకోవడం కోసంగా ముక్కును కొట్టుకోవడము, ఈకలు పేర్కోవడము, అంటే పొజిషన్ మార్పు, శరీరం పొజిషన్ మారుతుంటుంది కదండి. ఆ శరీరం పొజిషన్ మారడంలో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఉల్లాసంగా గాల్లోకి ఎగిరినట్టుగా, పాము కుబుసాన్ని వదిలి ప్రశాంతంగా ఉన్నట్టుగా. మానవ జీవితంలో కూడా అటువంటి కష్టాలను ఎదుర్కొంటూ సన్మార్గంలో ప్రయాణం సాగించాలి అనే విషయాన్ని ఈ భంగిమ స్మృతిలో చెప్తున్నానండి ఇక్కడ. తర్వాత ఒక శుద్ధ అవగాహన అనుకున్నామండి. ఈ రెండు చెప్పుకుంటున్నాము, భంగిమ స్మృతి అనుకుంటాం, శుద్ధమైన అవగాహన నేర్చుకుంటున్నాం. అంటే ముందు ఏం చెప్పుకున్నాం, శరీర జ్ఞానంలో కాయానుపసరంలో ఒక 6 భాగాలు ఉంటాయి. అందులో ఇది రెండోది మూడోది. మొదటిదేమో శ్వాస స్మృతి అని చెప్పుకున్నాము. ఇవన్నీ ఎందుకోసము? 3 పూట్ల తిండి పడుకోవడం కాదు జీవితం అంటే, విభిన్న ఆలోచనలు కలిగించేదనే కోసంగా మాస్టర్ గారు ఇంత కష్టపడి ఈ గ్రంథాన్ని మనకు అందించారు. మనకు ఆలోచనల వేగం ఆచరణలో ఉండదండి. ఆలోచనల వేగం ఆచరణలో ఉండదు. పాముకు పుట్ట సురక్షితం అనుకుంటుంది, పెట్టకి గూడు సురక్షితం అనుకుంటుంది. అలాగే మనం ఉన్నదే మనకి సురక్షితంగా ఉన్నాము అనుకుంటుంటామండి. ఈరోజు బయటపడాలి అంటే ఏంటి, ఏదో గుడి పూజ కొబ్బరికాయ సత్సంగం ఉంటే కాదు, ఆలోచన స్థలాన్ని మార్చుకోవాలండి. అది విశిష్టమైనదిగా ఉండాలి, విప్లవాత్మకంగా ఉండాలి. ఈ విశేషమైన విప్లవాత్మకం ఏం చేస్తుంది, ఎదుట మనిషికి హితోచితంగా ఉపయోగపడాలనే ఆలోచన కలుగుతుందండి. ఇప్పుడు ఉదాహరణకి సైంటిస్టులు చూడండి, వాళ్ళు బాగా చదువుకున్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు, కానీ ఆలోచన పెంపొందుకున్నారు కదా. అలా పెంపొందుకోవడం వల్ల ఎంతమందికి ఎన్ని వస్తువులు కనుక్కోగలిగారు వాళ్ళు. ఇప్పుడు అంత అభివృద్ధి సాధించామంటే తమ కంఫర్ట్ జోన్ వదులుకున్నారా లేదా? ఇక్కడ కంఫర్ట్ జోన్ అంటే సురక్షితమైన పరిస్థితి అనుకున్నామండి. దానికి ఉదాహరణగా స్వాతంత్ర పోరాటంలో ఎంతమంది కంఫర్ట్ జోన్ని అంటే సురక్షితంగా ఉన్న పరిస్థితిని వదులుకుని వచ్చారా లేదా అని గుర్తించండి. వదులుకుని వచ్చారు వాళ్ళు. లేకపోతే అభివృద్ధి ఎలా ఉంటుందండి? చిన్నపిల్లవాళ్ళప్పుడు చేపట్టుకుని నడిపిస్తాం కదండి. కొత్త అయినప్పటికీ మంచి నిలుచుకుంటాడు, వాడే నడవడానికి ప్రయత్నిస్తాడు. అలా ఉండాలి. చేపట్టుకునే నడుచుకుంటాట, తాను చూపెట్టుకుని వదిలేసి నేను స్వయంగా నడుస్తాను. అది చేయి పట్టుకుని నడిపించడం కంఫర్ట్ జోన్. దాన్ని వదిలేస్తాడు పిల్లవాడు. వదిలి నాన్న నేను నడుస్తాను, లేస్తూ నడుస్తాడు, నడక సాగిస్తాడు కదండి. కొంతమంది వయోవృద్ధులు చూడండి,
బస్సు దిగేటప్పుడు పట్టుకుంటే వదండి సార్ నేను నడుస్తానంటాడు, నేను దిగతానంటాడు. మరి ఆ పిల్లవాడికి ఆ వయోవృద్ధులకు ఉన్న జ్ఞానం మధ్యలో ఉన్న యవ్వనుల కౌమారుల వాడికి ఎందుకు లేకుండా పోతుంది? మనం క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ రావాలండి. ఇవన్నీ మన జీవితానికి సంబంధించింది మన అంతరాత్మకు సంబంధించింది, మన మనసుకు సంబంధించింది. అప్పుడే జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుందండి. ఈ అర్థం ఏంటని శుద్ధమైన అవగాహన కలిగి ఉండాలన్నాడు. ఇక్కడ శుద్ధమైన అనే పదం ఏంటి? శుద్ధంగా ఉండేది, అలాగే స్వచ్ఛంగా ఉండేది. ఈ రెండుకంటే ఇంకోటి మేలేది ఉంటుంది, కల్మషం లేనిది. శుద్ధమైన పదం మనకి ఏముంటుంది? శుద్ధంగా ఉండదండి, శుద్ధంగా ఉండదు అంటాం. ఇంకొంచెం తెలివైన వాళ్ళు స్వచ్ఛంగా ఉండదు అంటాం. కానీ శుద్ధమైన అంటే కల్మషం లేనిది పెట్టుకోవాలండి. దాని ఇంగ్లీష్లో ఏమంటారు? ప్యూర్ లేదా ప్యూరిటీ అంటే ఏంటి? ఏవైనా మలినాలు కల్తీ లేకుండా స్వచ్ఛంగా ఉండేదానిని శుద్ధమైన. మలినం ఉండదు, కల్మషము ఉండదు. మలినం లేకుండా ఉంటుంది, కానీ కల్మషం కూడా ఉంటుంది కదండి. అది కూడా లేకుండా ఉంటేనే అది శుద్ధమైన. అందుకే స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు. ఇప్పుడు మనం శుద్ధమైన నీరు అని మనం ఇప్పుడు వాటర్ బాటిల్ మీద రాస్తూ ఉంటారు కదండి. అంటే శుభ్రమైన అనే పదమే అనుకుంటున్నాం. అందుకే అందులో కల్తీ లేనిది అనే పదం కూడా మనం చేర్చుకోవాలండి. అలాగే ఇప్పుడు మనం వివరించుకున్నాం కదండి, ఈ శుద్ధమైన దాన్ని మనకి ఇస్తున్నాడు, స్వచ్ఛమైన దాన్ని మనకు అందిస్తున్నాడు, కల్తీ లేని కల్మషం లేని విషయాన్ని మనకు అందిస్తున్నాడు. అందించినప్పుడు అవగాహన, దాని పట్ల అవగాహన అంటే అవగాహన అంటే మనకి ఏమనిపిస్తుందండి? తెలుసుకున్నాము లేదా గ్రహించాము అంటే అదనుకోండి. అవగాహన అంటే తెలుసుకున్నాము, గ్రహించాము, లేకపోతే దాని పట్ల ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నాము. అంటే అవగాహన పర్యాయ పదాలు మనం వివరించుకుంటున్నాం. అవగాహన చేసుకున్నామంటే తెలుసుకున్నాము అని అర్థమే కదండి. తెలుసుకున్నాము, గ్రహించాము, అభిప్రాయం ఏర్పరచుకున్నాము, అది కాదండి. అవగాహన అంటే కేవలం సమాచారం తెలుసుకోవడం, సమాచారాన్ని గ్రహించడం, దాని అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం కాదండి. ఆ తెలుసుకున్న సమాచారాన్ని, ఆ గ్రహించిన విషయాన్ని దాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవాలి. అది శుద్ధమైన అవగాహన అంటే. చాలా జాగ్రత్తగా దీన్ని పరిశీలించాలండి. మనం శుద్ధమైన అంటే అనుకున్నాం, స్వచ్ఛమైన అనుకున్నాం, కల్తీ లేని అనుకున్నాం కాదు, కల్మషం లేని పెట్టుకోవాలి. ఆ కల్మషం లేని విషయాన్ని మనకి అందించాడు మాస్టర్ గారు, విజ్ఞానాన్ని. దాన్ని అవగాహన చేసుకోమన్నాడు. ఇక్కడ అవగాహన తెలుసుకోవడం, గ్రహించడము, ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం అనుకుంటున్నాం కాదు. ఆ తెలుసుకున్నది, ఆ గ్రహించింది, అభిప్రాయం ఏర్పరచుకున్నది, ఆ సమాచారాన్ని ప్రాక్టికల్ చేయాలి. ప్రాక్టికల్ చేసుకుని సరైన నిర్ణయం తీసుకోగలగాలి. తద్వారా సమస్యల పరిష్కారం అవుతుందండి. ఇదండి శుద్ధమైన అవగాహనలో ఉన్న అంతర్యం. మాస్టర్ గారు ఇంత చక్కగా మన గురించి వస్తున్నాడండి. ఈ శుద్ధమైన అవగాహన ఉన్నప్పుడు మన శరీర క్రియలపడి కూడా ఆ వైబ్రేషన్స్ వస్తుంది. మనం చెప్పుకున్నాం డోపమైన్, సెరోటోనిన్ హార్మోన్స్ పెట్టుకున్నాం కదండి, చెప్పుకున్నాం ఇంతకుముందు. అటువంటి శరీర ప్రక్రియలో మనకి మార్పు వస్తుంది. ఎప్పుడైతే శరీరంలో మార్పు వస్తుందో మనసు కాస్త తేలికపడుతుంది. దాని గురించి ఎందుకు 4 భంగిమలు చెప్పుకున్నాం: నడవడము, నిల్చోవడము, కూర్చోవడము, పడుకోవడము. తద్వారా ఏమిటండి? చూసే విధానం. అలాగే ఊగుతూ ఉంటాం, కాలు జాపుకుంటాం. వస్త్రధారణ విషయంలో, తినేది, మంచినీళ్ళు తాగేటప్పుడు, మాట్లాడేటప్పుడు, మాట్లాడకుండా ఉన్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు,
వీటన్నిటిలో కూడా మన అవగాహన ఉన్నప్పుడే సరిగా మాట్లాడతాం, సరిగా కూర్చుంటాం, సరిగా కాలు చాపుకుంటాం, భోజనం చేసినప్పుడు కూడా సరిగా భోజనం చేస్తాం. మంచినీళ్ళు తాగేటప్పుడు ఎవరండి, మంచినీళ్ళు కూడా ఎట్లా ఉంటుందో గడగడ తాగేస్తాం, తాగకూడదండి. కాఫీ టీలు ఎలా తాగుతామో అలా కొద్ది కొద్దిగా మంచినీళ్ళు స్వీకరించాలి. ఆ మంచినీళ్ళు కూడా నిలబడి కూడా తాగకూడదు అంటారండి, కూర్చుని తాగాలంటండి. అలా గడగడ తాగామనుకోండి మొత్తం కిడ్నీలోకి వెళ్ళిపోతాయి, యూరిన్లోకి సరళ వచ్చేస్తాయి, శరీరంలో కలవదంట. అలాగే భుజించేటప్పుడు కూడా జాగ్రత్తగా పోతే పొరపోతుంది. అంటే తినేటప్పుడు కూడా ఇటు వస్తూ పాటలు పాడుతూ మాట్లాడుతూ తినడం, అది భంగిమ తేడా. ఇప్పుడు ఆ తినేటప్పుడు, కూర్చునేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నిలబడేటప్పుడు వస్త్రధారణ కూడా చెప్పాడండి. వస్త్రధారణ వస్తుందని అవగాహన ఏందండి అంటే ఏమిటి? ఎండాకాలంలో ఎటువంటి గుడ్డలు వేసుకోగలగాలి, ఏది వేసుకుంటే మనకి సౌకర్యంగా, శరీరానికి మనసుకి ఆనందంగా ఉంటుంది. ఎండాకాలంలో తెల్లటి వస్త్రాలు వేసుకోమంటారు. అంటే కళ్ళకు దానికి తేడా ఉంటుందండి. అంటే తెల్లటి వస్త్రాల పట్ల శుద్ధమైన అవగాహన కలిగినప్పుడు ఆ తెల్లటి వస్త్రాలు వేసుకోవడం, లూజుగా ఉండేది వేసుకోవడం, కాటన్ గుడ్లే వేసుకోవడం, మరి టైట్గా బిగువుగా ఉండేటట్టు వేసుకోకుండా ఉండడం. ఏది వస్త్రదానం గురించి, తినడం గురించి, తాగడం గురించి నేర్పుతున్నారే అని అనుకుంటూ ఉంటారు. ఇవే మనకు చేత కాలేదు. ఇంకా ధ్యానము, యోగము సంగతి ఏంటి అసలు? నాకు ముక్తి కావాలా, మోక్షం కావాలా, దేవుడు ప్రసన్నం కావాలంటే ఏమవుతుంది? ఇక్కడ ఫండమెంటల్స్ మనకు తెలియకుండా ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడండి. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే ఏదో తెలుసుకున్నావో, గ్రహించావో, దానిని ఆ సమాచారాన్ని ప్రాక్టికల్ పెట్టి సరే నిర్ణయాన్ని తీసుకో. అప్పుడు ఏ సమస్యలు, శారీరక సమస్యలు ఉండదు, మానసిక సమస్యలు ఉండదు, సామాజిక సమస్యలు ఉండదు, కుటుంబ సమస్యలు కూడా ఉండవు. ఈ విధంగా శుద్ధ అవగాహన సాధన వివేకవంతము, సార్థకమైన కర్మాచరణ మనకు నేర్పుతుంది. చూడండి, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎలా వస్తున్నారు చూడండి. ఇక్కడ ఎప్పుడే శుద్ధమైన అవగాహన కలిగి ఉంటుందో అది వివేకవంతం చేస్తుంది, సార్థకమైనట్టుగా నీ కర్మాచరణ నేర్పుతుంది. కర్మాచరణ అంటే పని, ఆ పనిలో చేసే ఆచరణని ఎలా ఉండో నేర్పుతుంది. మళ్ళీ వివేకం అంటే ఏమిటండి? ఏదో మంచి, ఏ తెలివి. ఇక్కడ వివేకము, అవివేకము. అవివేకము మంచి చెడును గుర్తించదు, వివేకము మంచి చెడును గుర్తిస్తుంది, విచక్షణతో ఆలోచిస్తుంది, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుంది. అది తెలివిగా, జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి సూచిస్తుంది. ఏది శుద్ధమైన అవగాహన సాధన వివేకవంతం అనే దానికి వివరించుకుంటున్నామండి. ఇక్కడ వివేకం అనేది వివేకం, తెలివేకత ఏది, ఈ పదాలకు కూడా అర్థం చెప్పుకోవాలన్నా నాకు తెలుసులే అనుకుంటూ ఉంటారండి కొంతమంది నా బోటుగాళ్ళు. దాని చెప్తారండి ఇక్కడ మంచి చెడు గుర్తించడం వివేకం. మంచి గుర్తించాలి, చెడు గుర్తించాలి. అవివేకం అంటే ఏమంటారు? వాడి రెండు గుర్తించడు, మంచి గుర్తించడు, చెడు గుర్తించడు. అలా గుర్తించిందని మనం ఆలోచించాలి, విచక్షణతో ఆలోచన నిర్ణయాలు తీసుకోవాలి. అటువంటి సామర్థ్యం కలుగుతుంది. ఎప్పుడైతే సామర్థ్యం కలుగుతుందో వాడు ఏ పని తెలివిగా చేస్తాడు, జాగ్రత్తగా చేస్తాడు, బాధ్యతాయుతంగా చేస్తాడు. అంటే ఇవన్నీ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనీషిగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది, మనీషిని మహనీయుడిగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది, మహనీయుని మహాత్ముడిగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది, మహాత్ముడు దివ్యాత్ముడిగా, దేవాత్ముడిగా, దైవ సంబూతుడిగా మారడానికి ఉపయోగపడుతుంది. మరి అలా స్టెప్ బై స్టెప్ పైకి ఎదగడమా, లేదా ఏది ప్రస్తుతం బాగుందండి ఈ జన్మకి చాలు అనుకోవడమా అనేది ఎవరికి వాడు నిర్ణయించుకోవాల్సింది. మనకి భగవంతుడు అవకాశం ఇచ్చాడు సాయి మాస్టర్ రూపంలో, దాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి.
అప్పుడేమవుతుందంటే వివేకవంతమున్న సార్థకం అన్నాడండి. ఇక్కడ సార్థకం అంటే సార్థకత చేసుకోవడమే కాదు. ఆ ఇప్పుడు చెప్పుకోవడానికి చూసావా, ఆ సామర్థ్యము జాగ్రత్త, దాని యొక్క ప్రాముఖ్యత, ప్రయోజనం. అంటే సార్థకత అంటే ఉపయోగం, ప్రాముఖ్యత, ప్రయోజనం. ఎట్లంటే ఒక పని లేదా ఒక విషయం ప్రాముఖ్యతను ఎంతవరకు ఉపయోగకరంగా ఉంచాలో తెలియజేస్తుంది. ఈ సార్థకత అనే దానికి దాని అర్థం అండి. ఈ విధంగా శుద్ధ అవగాహన ఉంటే వివేకవంతము సార్థకమైన కర్మాచరణకి అది మనకి నేర్పుతుంది. అప్పుడేమవుతాం, సరైన కర్మలు చేయడం మనకి అలవాటు అవుతుంది. అప్పుడు నిత్య జీవితము ఆధ్యాత్మిక సాధన రెండు సమన్వయపడతాయి. నిత్య జీవితం వేరే, ఆధ్యాత్మిక సాధన వేరే ఉండదండి. నిత్య జీవితం ఆధ్యాత్మిక సమన్వయపడతాయి. ఈ సమన్వయపడడానికి మాస్టర్ గారు మనకి ఇచ్చింది ఉదయ ప్రార్థన. అప్పుడు శారీరక క్రియలు ఎలా ఉంటుందంటే వ్యక్తి అనేది ఉండాలండి, వ్యక్తి రహితంగా ఉంటుంది. వ్యక్తి రహితంగా ఉండి లోచూపు కలిగి ఉంటుంది. ఆ లోచూపు ఏమవుతుందంటే నిత్య జీవితంలో స్ట్రాంగ్ అవుతుంది, బలపడుతుంది. మన లోచూపు ఏంటంటే ఏది పదే మనం గుర్తు చేసుకోవాలండి. అంటే ఏమిటి? ఈ జగత్ అశాశ్వతము, దుఃఖమయము, అనాత్మ అని గాఢంగా ప్రత్యక్షంగా గుర్తించడం లోచూపు. అదేమవుతుంది, నిత్య జీవితంలో బలపడుతుంది. ఎప్పుడైతే బలపడుతుందో వాడు తామరాకు నీటి బిందులాగా ఉంటాడు, స్థితప్రజ్ఞుడిగా ఉంటాడు. పొంగు కుంగులు అనేది ఉండదు, నిరంతరం ఆనంద స్వరూపుడిగా ఉంటాడు. అదే కదండి మానవ జన్మకి సార్థకత. సార్థకత అంటే ఉపయోగం లేదా ప్రాముఖ్యత, ప్రయోజనం. కనుక అప్పుడేమవుతుంది, ఈ దేహమే తాను భ్రాంతి నుండి విముక్తి పొందుతాడు, వాడు విడిపడిపోతాడు. వాడు ఎప్పుడైతే విడిపడిపోతాడో ఆనందంగా ఉంటాడు. పాము తన కుబుసాలు వదిలిపెడితే ఎలా ప్రశాంతంగా ఉంటుందో, గర్భంలో ఉన్న పెన్ను శిశువు బయట వస్తానే ఆ తల్లి ఎంత ఆనందంగా ఉంటుందో అలాగా. అదండి జీవిత సార్థకత. ఇంతటి విషయాన్ని మాస్టర్ గారు మనకి ఈ గ్రంథం ద్వారా చేసుకుంటూ, ఈ సాధనలో శరీర భంగిమలను ధరించినప్పుడు వాటిని గుర్తిస్తూ శుద్ధమైన అవగాహనతో, వ్యక్తిత్వ రహితంతో మన శరీర క్రియలని మరింత వివరంగా విశ్లేషించుకుంటూ, వ్యక్తిత్వం అనేది లేకుండా, అంటే వ్యక్తిత్వం అనేది ఇష్టం లేకుండా ఆ గుర్తింపును మరింత లోతుగా కలిగిస్తుంది. అందుకే కింద శరీరంలో చెప్పడం సాధన శరీర భంగిముల గురించి. అంటే భంగిమ యొక్క శృతి, దాని మీద శుద్ధమైన అవగాహన ఇవంతా ఉంటే తద్వారా మనకి సత్ఫలితం ఏమిటి అనేది మనం బాగా ఆలోచిస్తే శారీరక పరిస్థితులు, మన యొక్క అలవాట్లు, మానసిక స్థితి అద్భుతంగా ఉంటుంది. ప్రతి క్షణము ఆనందమయంగా ఉంటుంది. బుద్ధుడు చెప్పిన విధానమే, అది బాబా చెప్పిన విధానమే, మహాత్ముడు చెప్పిన విధానమే, వేదం చెప్పిన విధానమే. ఈ మూటి విధానాన్ని మాస్టర్ గారు మనకి ఈ చిన్న గ్రంథం ద్వారా తెలియపరిచి జీవితాన్ని ఎలా నువ్వు మలుచుకోవాలో అది నీ చేతిలోనే ఉంది గుర్తు చేస్తున్నాడు పరదాది మాస్టర్ గారు. అంటే నిరంతరం స్మృతిలో ఉండు, ఎరుక కలిగి ఉండు, గుర్తించుకుంటూ ఉండు, స్మరణ చేసుకుంటూ ఉండు. నువ్వు ఎందుకు వచ్చావు స్మరణ చేసుకుంటూ ఉండు. ఆ స్మరణ చేసుకోవడానికి నీ శారీరక భంగిమలను కూడా నిరంతరం గుర్తించుకుంటూ, ఎటువంటి తిరవాకు, ఎటువంటి మాట్లాడబాకు, ఎటువంటి నడవబాకు, ఎట్లంటే పడుకోబాకు, ఒక నియమబద్ధంగా పెట్టుకో, అంటే ఉపయోగకరంగా ఉంచుకో అనే విషయాన్ని మాస్టర్ గారు మన పూర్వజన్మ సుకృతం వల్ల మనకు తెలియజేశారు. ఆ తెలియజేసిన దాన్ని గ్రహించడమే కాకుండా దాన్ని ఉపయోగకరంగా దాన్ని మలుచుకోవడానికి మనందరం ప్రయత్నం చేస్తూ సాయి మాస్టర్కి ప్రణామాలు. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि।